హాయ్ ఎవ్రీవన్, ఐ యామ్ అరుణ. ఈరోజు నేను చేసే వీడియో ఏంటంటే 10th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళ కోసం నేను ఒక చిన్న వీడియో చేస్తున్నాను. మళ్ళీ హౌ టు కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్, అంటే చదువు మీద కాన్సన్ట్రేషన్ ఎలా పెట్టాలి. చాలామంది పిల్లలు అవుట్ ఆఫ్ 100%కి 70% స్టూడెంట్స్కి మర్చిపోతున్నారు. అంటే వాళ్ళకి చదివింది ఏమీ గుర్తుండట్లేదు. ఇప్పుడు చదివినట్టే ఉంటుంది, వచ్చేసినట్టే ఉంటుంది, మళ్ళీ మర్చిపోతున్నారు. కాబట్టి ఇలాంటి పిల్లలకి ఒకసారి మళ్ళీ వాళ్ళకి కొన్ని ఈజీ వే టిప్స్తో చేయాలి అని చెప్పేసి నేను చేస్తున్నాను. తప్పకుండా చూడండి ప్రతి ఒక్కరూ. ఇక్కడ ఒక యాక్రోనిమిక్ ఆర్డర్లో నేను మీకు చెప్తాను. అంటే ఈజీ వేలో మీరు గుర్తుంచుకుంటాకు ఉంటుంది. ఎలా అంటే ఐపీఎస్ తెలుసు కదా, ఇండియన్ పోలీస్ సర్వీస్. అది గుర్తుపెట్టుకోండి చాలు. ఐ అంటే ఇమాజినేషన్, నెక్స్ట్ పి అంటే ప్లానింగ్, నెక్స్ట్ ఎస్ అంటే సెల్ఫ్ టెస్ట్. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోండి. ఐ అంటే ఇమాజినేషన్ అన్నాను కదా, ఎందుకు మనకి గుర్తుండట్లేదు. మరి ఎప్పుడో 10 ఇయర్స్ బ్యాక్ 20 ఇయర్స్ బ్యాక్ చూసిన మూవీ గుర్తుంటుంది, పిన్ టు పిన్ మనం చెప్పగలుగుతున్నాం. ఇప్పుడు బాహుబలి సినిమా చెప్పమంటే ఈజీగా స్టోరీ చెప్పేస్తారు. అందులో హీరో హీరోయిన్లు స్టోరీతో సాంగ్స్ అని చెప్పేస్తారు. ఎందుకని చెప్తున్నారు? మరి 10 ఇయర్స్ మేబీ అయిపోయి ఉంటుంది మూవీ వచ్చి, అది చెప్పగలుగుతున్నారు. మరి ఇప్పుడే చదువుకున్నది మనకి ఎందుకు గుర్తుండట్లేదు? టీచర్ చెప్పింది ఇప్పుడు మనకి టీచర్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఎందుకు గుర్తుండట్లేదు? ఎందుకు గుర్తుండట్లేదు అంటే ఇది ఏదో ఒక స్కూల్లో పిల్లలు లేదా కొద్దిమంది పిల్లలు మాత్రమే వచ్చిన కంప్లైంట్ కాదు. ఎవ్రీ స్టూడెంట్స్కి ఉండే ఇది మైనస్. ఎందుకు గుర్తుండట్లేదు అంటే అక్కడ మూవీకి వెళ్ళినప్పుడు ఇమాజినేషన్ అంటే ఇమేజెస్తో మనం చూసి గుర్తుపెట్టుకుంటాం ప్రతిదీ కూడా. ఒక సాంగ్ అవనివ్వండి, వాళ్ళు వేసుకునే డ్రెస్సులు, ఆ టైంలో ఆ డ్రెస్ వేసుకున్నారు, ఆ కలర్ వేసుకున్నారు, తర్వాత ఈ లొకేషన్లో ఉన్నారు, ఈ లొకేషన్లో సాంగ్ తీశారు, అక్కడ రివర్ ఉంది, లేకపోతే ఇక్కడ ఇది ఉంది అది ఉంది అని చెప్పేసి మనం ఇలాగా గుర్తుపెట్టుకుంటాం. అయితే అందుకని మనకి ఎక్కువ నాళ్ళు గుర్తుంటుంది. మనం కూడా ఇక్కడ చదువుకునేటప్పుడు ఏం చేయాలంటే మనం మర్చిపోకుండా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినా కూడా మన ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా మర్చిపోకుండా ఉండాలంటే మనం చదువుకునేటప్పుడు మనం కూడా ఒక ఇమాజినేషన్ అంటే ఒక ఇమేజెస్ని ఊహించుకుని ఆ చదువుకునేటప్పుడు ఆ స్టోరీ అనేది ఒక లెసన్లోంచి ఒక స్టోరీ అంటే ఆ స్టోరీలో ఉన్న రోల్స్ ఏంటో అన్నీ మనకు ఐడియా ఉంటాయి. ఆ రోల్స్ అనేది ఒక ఇమేజ్లో మనం అది క్రియేట్ చేసుకుని మన మైండ్లో క్రియేట్ చేసుకుని దాని ప్రకారంగా మనం గుర్తుపెట్టుకుని మనం చదువుకున్నట్లయితే కనుక 100% మనకి గుర్తుంటుంది. ఆ రకంగా గుర్తుపెట్టుకుని మనం చదువుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇంట్రెస్ట్ కూడా పెట్టాలి. ఎంత ఇంట్రెస్ట్ పెట్టాలంటే ఫుల్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా దానిపైనే పెట్టాలి. అంటే మనం మూవీకి వెళ్ళినప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా 3 అవర్స్ అయినా కూడప్పటికీ కూడా ఆ 3 గంటలు కూడా మనం ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టి మనం చాలా ఇంట్రెస్ట్తో చూస్తున్నాం. ఆ టైంలో మన ఇంటి దగ్గర నుంచి కాల్ వచ్చినా కూడా కట్ చేసేస్తాం. అంటే ఎంత ఇంపార్టెంట్ కాల్ వచ్చినా కూడా మాట్లాడడానికి వెళ్ళకుండా మనం దాని మీదే కేంద్రీకృతమై ఉన్నామంటే అది ఎంత మనకి ఇన్వాల్వ్ అయిపోయామో అక్కడ అర్థమవుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా మనం ఇమేజెస్ని క్రియేట్ చేసుకుని మన మైండ్లోకి అంతే కాన్సన్ట్రేషన్గా మనం ఇలాగా చదువుకోవాలి. ఈ కాన్సన్ట్రేషన్ అనే దాని మీద ఒక స్మాల్ స్టోరీ చెప్తాను, వినండి. ఒక విలేజ్లో ఒక 4 మెంబర్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు, బెస్ట్ ఫ్రెండ్స్. ఈ 4 మెంబర్స్ ఏమనుకున్నారంటే అడవికి వెళ్ళి ఒక చెట్టుకి కుండ కట్టి అక్కడ మనం కుండను పేల్చడానికి వెళ్దాం అంటే ఒక గన్ షూట్ ట్రైనింగ్కి వెళ్తున్నారు వీళ్ళు. అలాగే వెళ్ళి చెట్టుకి కుండ కట్టారు. 1 బై 1 అక్కడ షూట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, కానీ అక్కడ కుండ ఎక్కడ కూడా పగలట్లేదు. నలుగురు ఫెయిల్ అయిపోయారు. ఎందుకంటే వీళ్ళ మైండ్ అక్కడ అడవికి వెళ్ళిన తర్వాత డైవర్ట్ అయిపోయింది. కుండను పగలగొట్టాలన్న ధ్యాస లేకుండా అడవిని చూడాలి, అడవిలో ఉన్న అందాలని చూడాలి తనివి తీరా అని ఇది ఎక్కువైపోయింది వాళ్ళకి మైండ్లోకి, బ్రెయిన్లోకి. అందుకని చెప్పేసి వాళ్ళు వచ్చిన కాన్సెప్ట్ అనేది అక్కడ మైండ్లో డైవర్ట్ అయిపోయింది. వాళ్ళు నలుగురు ఫెయిల్ అయ్యారు కదా. ఇదంతా చూసి అక్కడ అడవిలో వెళ్ళే బాటసారి వచ్చి పక్కపక్క నవ్వుతాడు. ఏంటి నవ్వుతున్నావంటే, మీరు నలుగురు కొట్టలేకపోయారు కదా, ఒకసారి గన్ ఇవ్వండి నేను కొడతాను అంటాడు. మేము చాలా చదువుకున్నాము, మేము బాణ విద్యను కూడా నేర్చుకున్నాము, అయినా మా వల్ల అవ్వలేదు. నీ వల్ల ఎలాగవుతుంది? దారికి పోయి ఒక బాటసారివి, చదువు సంధ్య లేనివాడివి, నీకేం తెలుసని నువ్వు కొడతానంటున్నావు అని వెటకారంగా హాస్యంగా అడుగుతారు. అయితే
అతను చెప్తాడనమాట. లేదు ఒకసారి గన్ ఇలాగివ్వండి, ఇచ్చి చూడండి నేను కొడతాను అంటాడు. అలాగే ఇస్తే ఎట్ ఏ టైమ్ ఆ గన్‌తో ఆ కుండని పేలుస్తాడు. కుండ పగిలింది. అప్పుడు వీళ్ళు నలుగురు కూడా తెల్లబోతారు. ఏమంటారంటే, "ఏంటి హౌ ఈస్ ద పాసిబుల్? ఇది నీకెలా సాధ్యమయ్యింది? నువ్వు చదువుకోలేదు, నీకు బాణ విద్య కూడా తెలీదు. నీ వల్ల ఎలాగయింది?" అంటే వాళ్ళు అంటాడనమాట. తను ఏమంటాడంటే, "మీ నలుగురు కూడా వచ్చిన పని మీద కాన్సంట్రేషన్ అనేది పెట్టలేదు. మీ మైండ్‌లోకి వేరే ధ్యాస అనేది వచ్చింది. కాబట్టి మీరు నలుగురు కూడా అక్కడ కొట్టలేకపోయారు. నేను దూరం నుంచి చూస్తూ అబ్జర్వ్ చేశాను మీ నలుగురిని కూడా. అంటే మీ దృష్టి అనేది అక్కడ లేదు. నేనైతే వీళ్ళ నలుగురు ఎందుకు కొట్టలేకపోతున్నారు? నేను కొట్టాలి, నేను ఆ కుండను పేల్చాలి అని చెప్పేసి నేను అదే పనిగా ఆలోచించుకుంటూ ఉన్నాను. నా బ్రెయిన్ అంతా కూడా అదే నిండిపోయింది. ఫుల్ కాన్సంట్రేషన్ ఏకాగ్రతతో నేను ఉన్నాను" అని చెప్పేసి అంటాడు. అంటే ఇక్కడ ఇఫ్ యూ కాన్సంట్రేషన్ ఆన్ ఎనీథింగ్ యూ కెన్ అచీవ్ సక్సెస్. అంటే ఏ పని మీదైనా, ఎంత కష్టమైన పని మీదైనా కానీ మనం కాన్సంట్రేషన్ అనేది పెడితే అది మనకి ఫుల్గా సక్సెస్ అవుతుంది, అంటే విజయవంతం అవుతుందని చెప్పేసి ఇక్కడ చిన్న అర్థమవుతుంది. నెక్స్ట్ ప్లానింగ్. ప్లానింగ్ అంటే మనం ఏదైనా సరే సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఒక ప్లాన్ చేసుకొని చదువుకోవాలి. మనకి ఇంకెన్నో రోజులు లేదు ఎగ్జామ్స్. వేళ మీద కౌంట్ చేసేటట్టుగా ఉన్నాయి. అంటే మనకి తక్కువ టైంలో మనం ఎలా చదువుకోవాలి, ఎన్ని అవర్స్ ఒక్కొక్క సబ్జెక్ట్‌కి మనం కేటాయించినట్లయితే మనం దాన్ని రీచ్ అవుతాము ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అని మనం దాన్ని ఆలోచించుకొని ఆ ప్రకారంగా మనం ఆ సబ్జెక్ట్స్ని డివైడ్ చేసుకొని ఏ టైంలో తినాలి, ఏ టైంలో పడుకోవాలి, ఏ టైంలో చదువుకోవాలి, మనకి తక్కువ టైం ఉంది కాబట్టి మనం ఎంతెంత టైం దేనికి కేటాయించాలి అనేది మనం ఒక ప్లానింగ్ అనేది వేసుకుని ఆ ప్రకారంగా మనము చదువుకోవాలి. టైం ఎంతో లేదు కాబట్టి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఈ పాటికి మనకి చదువుకోవడం అయిపోవాలి. జస్ట్ రివిజనే ఉండాలి. జస్ట్ రివిజన్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే, రివిజన్ అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి చదువుకొని రావడం కదా అనుకుంటారు. మీరు అలా ఫస్ట్ నుంచి మళ్ళీ చదువుకుంటూ వస్తే ఎన్నాళ్ళైనా కానీ బుక్కులు తరగవు. ఒక సబ్జెక్ట్ కూడా కంప్లీట్ అవ్వదు. రివిజన్ అంటే చాలామంది అనుకుంటారు రీడింగ్ అనుకుంటారు. రీడింగ్ కాదు, రీవిజన్. అయితే జస్ట్ అలాగా పైపైన టచ్ చేస్తూ చూసుకుంటూ వెళ్ళాలి. అది రివిజన్. రీ రి రివిజన్ మాత్రమే. కాబట్టి ఇది మనం ఏం చేయాలంటే జస్ట్ అలా టచ్ చేస్తూ పైపైన చూస్తూ వెళ్ళిపోతూ ఉండాలి. అప్పుడు మనం ప్రతి సబ్జెక్ట్‌ని కూడా రీచ్ అవుతాము. ఈ విధంగా మనం ప్లాన్ చేసుకొని ఒక టైమ్ టేబుల్ ప్రకారంగా మనం ఒక ఆర్డర్‌లో చదువుకున్నట్లయితే కనుక చక్కగా ప్రణాళికను ఏర్పాటు చేసుకొని ఈ రకంగా చదువుకోవాలి. నెక్స్ట్ ఎస్ ఫర్ సెల్ఫ్ టెస్ట్. ఏంటండి, యూనిట్లు టెస్టులు పెట్టారు. తర్వాత క్వార్టర్లీ పెట్టారు, హాఫర్లీ పెట్టారు. ఇవన్నీ కాకుండా మళ్ళీ మాకు ఈ సెల్ఫ్ టెస్ట్ ఏంటి? మళ్ళీ ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి, మళ్ళీ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా రాస్తాం, మళ్ళీ సెల్ఫ్ టెస్ట్ ఏంటి అంటారు. టెస్ట్ అనేది మీకు ఏదో సర్టిఫికెట్లు వస్తాయని, లేకపోతే మీకు మార్క్స్ వస్తాయని ఇది కాదు. మీకు నాలెడ్జ్ గెయిన్ అవుతుందని చెప్పేసి. ఎలా అంటే ఆ టెస్ట్ రాస్తేనే మీ టాలెంట్ అనేది బయటపడుతుంది. కాబట్టి ఇది సర్టిఫికేట్‌కో, మార్క్స్‌కో కాదు. రేపొద్దున్న ఫ్యూచర్‌లో మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవ్వాలి. రేపొద్దున ఫ్యూచర్‌లో మీకు ఇది చాలా యూజ్ అవుతది. ఒక జాబ్ చేసినా, ఒక బిజినెస్ చేసినా చాలా యూజ్ అవుతది. ఒక్కటి చూడండి, మీరు 8థ్‌లో చదివేటప్పుడు ఒకలా ఉండేది మీ మైండ్ సెట్, మీ ఆలోచనలు, మీ తెలివితేటలు. 10థ్‌కొచ్చాక మారినాయా లేదా? అలాగే ఇంటర్‌కొచ్చాక ఇంకా చేంజ్ అవుతాయి. డిగ్రీకొచ్చాక ఇంకా చేంజ్ అవుతాయి. అంటే మనిషి మనం చదువుకునేటప్పుడు క్వాలిఫికేషన్ బట్టి మనకి రైటింగ్ స్కిల్స్, అలాగే చదువుకునే పద్ధతి, మనం యాటిట్యూడ్ ఇవన్నీ కూడా మన ఏజ్‌తో పాటు, మనం చదువుకునే దాంతో పాటు అన్నీ కూడా చేంజ్ అవుతూ వస్తూ ఉంటాయి. మీరు గమనించండి, మనకి రైటింగ్ కూడా చాలా డెవలప్ అవుతుంది ఇయర్‌కిని. అది కూడా మీరు మీరు సెల్ఫ్ చెక్ చేసుకోండి. కాబట్టి ఈ టెస్ట్ అనేది ఏంటంటే మనంతట మనము ఎంత వచ్చిందో, ఎంత నేర్చుకున్నామనేది టెస్ట్ చేసుకుంటే మనం ఈజీగా ర్యాంక్ రావడానికి ఆస్కారం ఉంటుంది. చాలామందికి ఒక 70% ఇలానే టెస్ట్ చేసుకుంటారు. వాళ్ళు అందుకనే టాపర్లు అవుతున్నారు. వాళ్ళు ఈ రకంగా వాళ్ళు ఎన్ని టెస్టులు రాసినా కూడా, అక్కడ స్కూల్లో ఎన్ని టెస్టులు పెట్టినా, వాళ్ళు ఎన్ని ఎగ్జామ్లు పెట్టినా మళ్ళీ ఇంటికొచ్చి కూడా వాళ్ళు సెల్ఫ్ టెస్ట్ చేసుకుంటారు. అలా చేసుకుంటాం వల్లనే వాళ్ళు టాపర్స్ కింద నిలబడుతున్నారు. రోజు ర్యాంకులు కొడుతున్నారు, స్ట్రెయిట్ ర్యాంకులు కొడుతున్నారు. చాలామంది ఈ రకంగా చాలా తెలివిగా చదువుకోగలుగుతున్నారు. కాబట్టి మీరు కూడా అలాగే చదువుకోవాలి. ఇక్కడ మీకు ఇంకొక
స్టోరీ చెప్తున్నాను. మేము ట్రైనింగ్ అయినప్పుడు మా సార్స్ మాకు చెప్పారు. ఇక్కడ ఫ్రెండ్స్ కూడా ఎలా ఉండాలంటే 4 టైప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు. అంటే మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో కానివ్వండి, ఫేస్‌బుక్‌లో కానివ్వండి, వాట్సాప్‌లో కానివ్వండి, మన నైబర్స్‌లో కానివ్వండి, మన స్కూల్‌లో కానివ్వండి, మనకి ప్రతి చోట కూడా మనకి ఫ్రెండ్స్ ఉంటారు. అయితే ఈ ఫ్రెండ్స్ అందరిలోంచి కూడా కామన్‌గా మనకి 4 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉంటారట. ఈ 4 మెంబర్స్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారంటే ఫస్ట్ వచ్చి హ్మ్. ఐ యామ్ ద విన్నర్, యూ ఆర్ ద విన్నర్. నేను విన్ అవుతాను, నేను గెలుస్తాను, నా ఫ్రెండ్ కూడా గెలుస్తాడు. సెకండ్ పర్సన్ ఎలా ఏమనుకుంటాడంటే ఐ యామ్ ద విన్నర్, యూ ఆర్ ద లోజర్. నేను మాత్రమే గెలవాలి, వాడు మాత్రం నా ఫ్రెండ్ ఓడిపోవాలి అనుకుంటాడు. థర్డ్ ఏమనుకుంటారంటే ఐ యామ్ ద లూజర్, యూ ఆర్ ద లూజర్. నేను ఓడిపోతాను, నేను పాస్ అవ్వను, నువ్వు కూడా ఓడిపోవాలి, నువ్వు కూడా ఫెయిల్ అవ్వాలి, ఇలాగ ఆలోచించుకుంటా. ఎందుకంటే వీడు ఎలాగా ఫెయిల్ అయిపోతాడని వీడికి తెలుసు. వాడి ఫ్రెండ్ కూడా ఫెయిల్ అయిపోతానే కదా రేపొద్దున వీడి ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ రాముగడు ఫెయిల్ అయిపోయాడు, లేకపోతే లక్ష్మి ఫెయిల్ అయిపోయింది, నేనే కాదు పేపర్ టఫ్గా వచ్చింది అందరూ ఫెయిల్ అయిపోయారు, ఏదో షాక్ చెప్తాకి నలుగురు ముగ్గురు పేర్లు ఉండాలి వీడికి, అందుకని చెప్పేసి ఈ రకంగా ఆలోచిస్తూ ఉంటారు. ఫోర్త్ ఫ్రెండ్ ఎలా ఉంటాడంటే ఐ ఆమ్ ద లూజర్ బట్ యు ఆర్ ద విన్నర్. నేను ఇన్ కేస్ నేను ఒకవేళ ఫెయిల్ అయితే కనుక నా గురించి ఏమీ బాధపడొద్దు, నేను ఫెయిల్ అయినా పర్వాలేదు, కానీ నా ఫ్రెండ్ పాస్ అవ్వాలి, ఉన్నతమైన స్థానంలో నిలబడాలి, నా ఫ్రెండు పాస్ అయ్యాడు, చాలా గొప్ప పొజిషన్లో ఉన్నాడు, హయ్యర్ పొజిషన్లో ఉన్నాడు అని చెప్పేసి నేను చాలా ఆనందంగా గొప్పగా చెప్పుకోవాలి నా ఫ్రెండ్ గురించి అని చెప్పేసి అంటారు చూడండి. అలాంటి ఫ్రెండ్స్ చాలా రేర్గా ఉంటారు, ఎక్కడో కాని ఉండరు. కానీ అలాంటి ఫ్రెండ్స్ ఉంటే మటుకి అసలు డోంట్ మిస్ అవ్వద్దు. అంతేకాని మనకి చూడండి మన పక్కనే కూర్చుంటారు, మన వెనకాలే కూర్చుంటారు, మనల్ని ఇలా తడుతూనే ఉంటారు, అంటే అదంతా కూడా దొంగ ప్రేమ, ఏం కాదు. చూడండి ఏదైనా మీరు మార్క్స్ తక్కువ వచ్చి ఏదైనా సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోయారనుకో, అయ్యో ఫెయిల్ అయిపోయావా అని చెప్పేసి దగ్గరికి వచ్చి నటించేస్తూ ఉంటారు. కానీ వెనకెళ్ళిన తర్వాత మా బాగా ఫెయిల్ అయ్యాడులే అనుకుంటూ ఉంటారు. అంటే మీరు నిజంగా పాస్ అవుతే వాళ్ళలో గుళ్ళు వచ్చేస్తూ ఉంటుంది, వాడు పాస్ అయ్యాడు నేను ఫెయిల్ అయిపోయాను. కానీ చూడండి నేను లాస్ట్ పర్సన్ గురించి చెప్పాను కదా, నేను ఫెయిల్ అయినా పర్వాలేదు, నా ఫ్రెండ్ మాత్రం పాస్ అవ్వాలి అనుకుంటా. ఇలాంటి ఫ్రెండ్స్ మట్టుకు ఉంటే కనుక అస్సలు మిస్ చేసుకోవద్దండి కంపల్సరీ. ఎందుకంటే మన లైఫ్లో ఫ్రెండ్ అనేవాళ్ళు ఒకళ్ళు ఉండాలి, కంపల్సరీ ఉండాలి. అంటే మన పేరెంట్స్ మనకు కూడా ఉండరు, మన ఫ్రెండ్స్ ఉంటారు మనం చదువుకున్నంతసేపు, ఇలా ఉండాలి. తర్వాత నెక్స్ట్ చివరిగా ఇంకొక మాట చెప్తున్నాను, మీరు కాన్సన్ట్రేషన్ పెట్టి చదువుకోవాలని చెప్పాను, అలాగే ఇంట్రెస్ట్తో పెట్టి చదువుకోమన్నాను. తర్వాత ఇంకొకటి ఏంటంటే మీరు ఏదైనా సరే చదువుకునేటప్పుడు మీ పేరెంట్స్ని గుర్తు తెచ్చుకోండి. ఎందుకంటే వాళ్ళు మనందరం కూడా మిడిల్ క్లాస్. చాలామంది వాళ్ళు ఏమనుకుంటారంటే నా పేరెంట్స్ నాకు ఏం కావాలంటే అవి ఇస్తున్నారు, మాకేంటి అనుకుంటారు. అలాగా అనుకోవద్దు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు తినటం మానేసైనా కానీ మిమ్మల్ని చదివిస్తున్నారు. వాళ్ళ కెపాసిటీ ఏంటో మీరు చూడండి ఒకసారి, వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, మీకు మీ సిస్టర్స్కి లేకపోతే మీ బ్రదర్కి వాళ్ళు ఎంతంత ఫీజులు కడుతున్నారు, మీకు ఎంత ఖర్చు అవుతుంది, ఇయర్‌కి ఎంత ఖర్చు అవుతుంది, లేకపోతే నెలకి ఎంత అవుతుంది, వాళ్ళ సంపాదన నెలకొచ్చే సంపాదన ఎంత, సంవత్సరానికి వచ్చే సంపాదన ఎంత, ఇవన్నీ మీరు ఎప్పుడైనా కానీ చూస్తున్నారా? అసలు ఎప్పుడైనా ఎలాగ కడుతున్నారు, ఎలాగ వాళ్ళు ఇదవుతున్నారు అని ఏమైనా అర్థం చేసుకున్నారా? నిజంగా మీరు అవన్నీ చూసి అవన్నీ అర్థం చేసుకుంటే ఈరోజు ఇలాగా చదువుని నెగ్లెక్ట్ చేయరు, చదువుకుంటారు. ఒక్కసారి మీరు ఆలోచించండి, వాళ్ళని ఆలోచించండి. వాళ్ళు తిన్నా తినకపోయినా కూడా మీ గురించి ఎంతో కష్టపడుతున్నారు. మనం ఎలా కూలినాలి పనులు చేసుకొని బతుకుతున్నాము, నా పిల్లల్ని మంచి పొజిషన్లో చూడాలి, వాళ్ళ హైయర్ పొజిషన్లో చూడాలి, వాళ్ళు ఒక ఎంత లేనోడైనా ఏమనుకుంటాడంటే నా పిల్లలు ఒక ఆఫీసర్ అవ్వాలి అనుకుంటారు కదా. అలాంటప్పుడు మీరు వచ్చి ఇలాగా చదవకుండా ఇక్కడికి వెళ్ళి క్లాస్కి డుమ్మా పుట్టి చదువుకోకుండా కాన్సన్ట్రేషన్ పెట్టకుండా ఉంటే వాళ్ళు కష్టపడిందంతా కూడా వాళ్ళ కష్టార్జితం అంతే, వాళ్ళ శ్రమ అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు అయిపోయినట్టే కదండి. ఒక్కసారి ఆలోచించండి. మీ పేరెంట్స్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడి నుంచైనా కూడా మీరు చదివి చాలా ఛాలెంజ్గా తీసుకోండి, కాన్ఫిడెన్స్తో చదవండి. నేను
ఇంక చెప్పాను కదా మొన్న, పాజిటివ్‌తో చదవండి. అసలు నెగెటివ్ థాట్స్ అనేవి రానివ్వద్దు. నేను పాస్ అవుతాను, నేను మంచిగా చదువుకుంటాను, రేపొద్దున ఫ్యూచర్‌లో నేను మంచి జాబ్ తెచ్చుకుంటాను అంటే అనేసి ఒక గోల్ ఇప్పటి నుంచి పెట్టుకోవాలి. ఆ గోల్ పెట్టుకున్నప్పుడు ఆ గోల్‌కి రీచ్ అయ్యేంత వరకు కూడా మీరు అసలు నిద్రపోకూడదు. అహోరాత్రులు మెలుకువగా ఉండి చదువుకుంటా ఉండాలి. అలా అని చెప్పేసి నైట్ అంతా కాదు. 10 వరకు చదువుకోవాలి. తర్వాత మార్నింగ్ 4కి లేచిపోవాలి. హెల్తీగా ఉండాలంటే యాక్చువల్‌గా 7-8 అవర్స్ పడుకోవాలి. కానీ ఇప్పుడు పబ్లిక్ ఎగ్జామ్స్ దగ్గరికొచ్చేసినాయి. ఇంకెన్నో రోజులు లేవు. కాబట్టి 5-6 అవర్స్ పడుకోండి అంతే. అంటే 10కి పడుకోండి. మార్నింగ్ ఖచ్చితంగా 4కి లేచిపోండి. లేచిపోయి కూర్చొని చదువుకోండి. ఈ రకంగా పేరెంట్స్‌ని కూడా దృష్టిలో పెట్టుకొని, అలాగే మీ ఫ్యూచర్‌ని గురించి కూడా దృష్టిలో పెట్టుకొని, ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకొని కష్టపడాలి. 4 రోజులు కష్టపడి ఎంతైనా కష్టపడాలి. బాగా ఇష్టంతో కష్టపడి చదివి ఎగ్జామ్ బాగా రాసి ప్రతి ఒక్కరు కూడా మంచి ర్యాంకులు తెచ్చుకొని సక్సెస్ అవుతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నా మాటకి నా మాటకి విలువిచ్చి నేను చెప్పిన దానికి మీరు ఇన్స్పైర్ అయ్యి నా మాట నిలబెడతారని చెప్పేసి ఎంతో నేను ఆశిస్తున్నాను. I wish you all the best. Thank you.